ఉన్నావ్ అత్యాచార కేసుకు సంబంధించి బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగర్కి ఢిల్లీ హైకోర్టులో ఇప్పుడు షాక్ తగిలింది. ఈ కేసులో 10 ఏళ్ల శిక్ష నిలిపేయాలంటూ దాఖలు చేసిన ఆయన పిటిషన్ని న్యాయస్థానం తోసిపుచ్చింది. శిక్ష విషయంలో ఉపశమనం కలిగించేందుకు సరైన కారణాలేం లేవని తేల్చి చెప్పింది. జస్టిస్ రవీందర్ ఈ మేరకు తేల్చి చెబుతూ తదుపరి విచారణ ఫిబ్రవరి 3కి వాయిదా వేశారు. ఉన్నావ్ అత్యాచార కేసులో కుల్దీప్ సెంగర్ దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తుంటే ఇటీవల శిక్షను నిలిపేస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడం, అంతేకాకుండా షరతుల మీద బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే ఈ తీర్పు మీద సిబిఐ అధికారులు బాధితురాల తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, దీంతో శిక్ష నిలిపివేత మీద సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కస్టడీ నుండి విడుదల చేయొద్దని పోలీస్ శాఖను ఆదేశించింది. యాక్చువల్గా ఈ కేసు 2017లో కుల్దీప్ సింగ్ సెంగర్ ఉత్తరప్రదేశ్లో ఉన్న ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. 2018 ఏప్రిల్ ఆమె తండ్రి పోలీస్ కస్టడీలో చనిపోయారు. ఆగస్టు 1, 2019 సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అత్యాచారం కేసు సంబంధిత ఇతర కేసుల్ని ఉత్తరప్రదేశ్లోని ట్రయల్ కోర్టు నుంచి ఢిల్లీకి బదిలీ చేయడం, అత్యాచార కేసు జీవిత ఖైదు, బాధితురాల తండ్రి మృతి కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.